1+7 ఎవరు? గైస్ మాట్లాడాలి, కొత్త వాళ్ళు జాయిన్ అయినప్పుడు చెప్పాలి కదా. జాయిన్ అవ్వద్దని చెప్పానా? 1+7 అని కనిపిస్తుంది, పేరు లేదు. మొబైల్ నేమ్స్ కాకుండా మీ ఓన్ పేర్లు రాయండి అందరూ, వాళ్ళంతా కూడా. గెలాక్సీ J6, 1+7, రియల్మీ X2, వివో. యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు చేంజ్ ది నేమ్. చేంజ్ చేయండి. $678.7. Others? సోనియా చేసావా? చేయలేదు సార్. ఓకే, ఏంటి కష్టం ఇందులో చూడండి. ప్రాఫిట్ ఆఫ్టర్ సెల్లింగ్ an article for 717 is 11.1/9%. 11.1/9% అంటే ఎంత? 1/9 కదా ఫ్రాక్షన్ తీసుకుంటే. More than that of the loss incurred when it is sold at 527 rupees. ఎలా చేస్తాం? సో 527 అమ్మితే లాస్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ ఎంతో మనకు తెలియదు. లెట్ మీ రైట్ ఇట్ యాస్ సిపి. ఎంత అమ్మితే ప్రాఫిట్ వస్తుంది? 717 కి. 717 కి అమ్మితే ప్రాఫిట్ వస్తుంది, రైట్?
ఓకే, వాడు ఏం చెప్పాడు? సో ఇది లాస్ అనుకోండి, దిస్ పోర్షన్ ఈజ్ లాస్, ఇది లాస్ కదా, ఇదేమో ప్రాఫిట్. ఏం చెప్పారు? దిస్ ప్రాఫిట్ ఈజ్ 1/9 మోర్ దాన్ లాస్. సో కెన్ ఐ టేక్ లాస్ యాజ్ 9? 1/9 అన్నాడు కదా, అందుకే ఇక్కడ నేను 9 తీసుకుంటాను. 1/9 అర్థం ఏంటి? 9 మీద ఒకటి ఎక్కువ. సో ప్రాఫిట్ ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్ సోనియా? ఓకే. దిస్ ఈస్ ద ట్రిక్, దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు థింక్. లేకపోతే 1/9% చూడగానే టెన్షన్ వస్తుంది ఫస్ట్. అక్కడ వరకు చేశాను సార్. ఇక్కడ వరకు చేశాను సార్. ఇక్కడ వరకు చేసాక ఇంకేముంది, ఈజీ కదా. సో మొత్తం 527 కి 717 కి డిఫరెన్స్ ఎంత? 190. ఎంత? 190 సార్. 190 అంతేనా? 190 ఎన్ని ముక్కలు చేయాలి? ఇక్కడ 9 పార్ట్స్, ఇక్కడ 10 పార్ట్స్, 19 పార్ట్స్ చేయి. ఒక్కొక్క పార్ట్ 10. ఇది 90, ఇది 100. అయిపోయింది కదా. ఆన్సర్ ఎంత? 617. కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది? 617 వచ్చింది. కాస్ట్ ప్రైస్ 617 అయితే సెల్లింగ్ ప్రైస్ రాదా? దాని మీద 10% ప్రాఫిట్ కలిపి 617 కి ఎంత కలపాలి? 61.7 కలుపు, 10% కదా. ఎంత అయింది? 678.7. 678.7 అంతేనా దీపక్? 678.7 సరిపోయింది కదా. ఎవరికైనా డౌట్ ఉందా? ఇది క్లియర్ అయితే నెక్స్ట్ సమ్కి వెళ్తా. డౌట్ ఉంటే రిపీట్ చేద్దాం. డోంట్ హెజిటేట్, ఆస్క్. Lakshmi, Sonia, or move on. వాళ్ళు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా సరే, నాగన్నా అని ఎవరో జాయిన్ అయ్యారు, అడగండి. డౌట్ ఉంటే పర్లేదు, డోంట్ హెజిటేట్. అర్థమైంది. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఫర్ దోస్ ఆఫ్ యూ హూ ఆర్ హెజిటెంట్, కొంచెం సిగ్గు బిడియం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం. 527 రూపాయలకి అమ్మితే లాస్ వచ్చింది అన్నాడు, 717 రూపాయలకి అమ్మితే ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. సో కాస్ట్ ప్రైస్ ఈ సమ్వేర్ ఇన్ బిట్వీన్ దెమ్. ఎందుకంటే లాస్ వచ్చింది కాబట్టి కాస్ట్ ప్రైస్ దానికంటే తక్కువ ఉండాలి, ఏమన్నా ఎక్కువ ఉండాలి. కాస్ట్ ప్రైస్ ఎక్కువ, సెల్లింగ్ ప్రైస్ తక్కువ అయితే కదా లాస్ వస్తుంది. 717 కమితే ప్రాఫిట్ వచ్చింది అన్నాడు కాబట్టి దానికంటే తక్కువ ఉండాలి. సో రెండింటికి మధ్యలో వేసేసాను. సో 527 కి 717 కొన్ని డిఫరెన్స్ ఎంత? 190 వారి రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్. అయితే ఒక చిన్న క్లూ ఇచ్చాడు. క్లూ ఏంటి? ఈ లాస్ కన్నా ఈ ప్రాఫిట్ 11 ఎక్కువ. 11 అంటే ఫ్రాక్షన్ వేసుకుంటే 1/9. సో కాబట్టి నేను ఈ లాస్ 9 అనుకుంటాను, ఈ ప్రాఫిట్ ఏమో 10 అవుతుంది. సో మొత్తం 19 పార్ట్స్ అవుతాయి. 9 + 10 19 పార్ట్స్. డిఫరెన్స్ ఏమో మనకు 190 ఇచ్చారు. సో కాబట్టి ఈచ్ పార్ట్ ఈస్ 10. 9 పార్ట్స్ 90, 10 పార్ట్స్ 10, 100. అదే 717 నుంచి 100 తీసేస్తే 617 కాస్ట్ ప్రైస్ వచ్చింది. 10% ప్రాఫిట్ రావాలి కాబట్టి దానికి 61.7 కలిపేసాం. 678.7 is the answer. So I am moving on to the next question now. మూవ్ అయిపోయినా ఇంకెవరికైనా కావాలా? వన్ ప్లస్ 7 ఎవరో చెప్పట్లేదు, నోరు చెప్పట్లేదు అసలు. హూ ఈస్ దిస్ 1+7? హూ ఈస్ యూజింగ్ 1+7? There is an option called chat. You can unmute yourself and also say. Okay.
Moving on to the next. Try solving this. $468.75. Others? అందరికీ వచ్చింది 468.75. సో తనకి యాక్చువల్గా 9% లాస్ట్ అమ్మాడు, అంటే 91కి అమ్మాడు. అలా కాకుండా 7% ప్రాఫిట్ రావాలంటే 107 కదా. సో ఇదేమో 7% ప్లస్, అదేమో 9% లాస్ మైనస్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 7 + 9 16. ఓకేనా? సో మనం 100 కాస్ట్ ప్రైస్ తీసుకుంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది? 16 వచ్చింది. కానీ వాడికి ఎంత వచ్చింది? 750 వచ్చింది. సో 750 డిఫరెన్స్ రావాలంటే కాస్ట్ ప్రైస్ ఎంత తీసుకోవాలి? డూ ఏ క్రాస్ మల్టిప్లికేషన్. 750 into 100 by 16. ఓకేనా? సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది? 4 4 and 4 25. డైరెక్ట్ గా డివైడ్ చేస్తే అయిపోయిందిగా. 100 ఎందుకు తీయడం? 750/16 కదా. డివైడ్ చేసేయండి నార్మల్ గా, ఫాస్ట్ గా అయిపోతుంది. ఎందుకు ఇవాళ 16 4s 64 తీస్తే 110 వస్తుంది. 110 అంటే 16 7s 102, ఇంకా 80 అంటే 16 5s. రైట్. 468. నేను తప్పు చేస్తాను, మీరు తప్పు చేస్తాను. 16 6 96 7 0 1 16 7s 112 కదా. నేను 102 వేసాను. ఏంటో నేను ఎక్కడ నుంచి 75,000 by 16. 64 అంటే 110 వస్తుంది. 16 6లో వేయాలి. 96 వేయాలి. 96 అంటే 14 ఉంటుంది. 14 కాబట్టి 16 8s 140 కదా. 128 అవుతుంది. పాయింట్ సంథింగ్. 468 పాయింట్ ఎంత? 75
75. ఎవరికైనా అర్థం కాలేదా అడగండి. సో 9% లాస్ అంటే 91, 7% ప్రాఫిట్ అయితే 107. రెండింటికి డిఫరెన్స్ 16, కానీ అక్కడ డిఫరెన్స్ వాళ్ళు 750 ఇచ్చారు. సో 100 తీసుకుంటే 16 కాబట్టి ఎంత తీసుకుంటే 750 వస్తుంది. దిస్ ఇస్ సింపుల్ లాజిక్. ధనలక్ష్మి, సోనియా క్లియర్ చేస్తారా మీరు? సోనియా చేసింది. ధనలక్ష్మి అర్థమైందా? Go on, sir. I'm moving on. Same model, right? Seven zero eight double zero. 70800. Okay, good. Again, same logic. 7% profit to 13% profit. Difference into 6%. అలా కూడా చేసుకోరు reality. So 6% corresponds to 4 to 48. 100% corresponds to what? 6 7s 08 708 70800. మనం పర్సంటేజెస్ లో చేసాం చూడండి. ఒక అబ్బాయి పాస్ అవ్వడానికి ఎంత, ఫెయిల్ అవ్వడానికి ఎంత, ఎంత పర్సెంట్ వస్తే ఎన్ని మార్కులతో పాస్ అయ్యాడు, ఎంత పర్సెంట్ వస్తే ఎన్ని మార్కులతో ఫెయిల్ అయ్యాడు అంటే ఏం చేస్తున్నాం? పర్సంటేజ్ డిఫరెన్స్ తీసుకున్నాం, ఈ నెంబర్ చేసుకున్నాం. ఇక్కడ 7% ప్రాఫిట్ 13% ప్రాఫిట్, డిఫరెన్స్ అంటే 6%. సో 6% కరెస్పాండ్స్ టు 4 to 48. సో కాబట్టి 100% కరెస్పాండ్స్ టు వాట్? అర్థమైందా సుచిత్ర? సార్ అర్థమైందా? అర్థమైంది సార్. So moving on to the next question. చూడండి సేమ్ మోడల్. నోట్తో చేయండి, పెన్ పేపర్ వాడతాం. ఇది కొంచెం వేరే మోడల్, పెన్ వాడండి పర్లేదు.
సార్ చేసావా? సార్ అది క్వశ్చన్లో తక్కువ కొని తక్కువ పంపితే 80% ప్రాఫిట్ వస్తుంది. చూడు 100 అనుకో మామూలుగా, అప్పుడు 120కి అమ్ముతాడు. 10% లెస్ అంటే 90కి కొన్నాడు. 90కి కొంటే 80% ప్రాఫిట్ రావాలి. 90కి 80% ఎంత? 72. 72 కలిపితే ఎంత? 162. 162. డిఫరెన్స్ ఎంత వచ్చింది? ఇంకా తక్కువ రావాలి కదా సార్ ప్లస్ అంటే. అదే అర్థమైంది, తక్కువ రావాలి. అది 18% అయ్యింది. పోనీ 80% బదులు తప్పు రాశారేమో, తెలియదు మరి. క్వశ్చన్ తప్పు అంటే మనం ఏం చేయలేం. తప్పు ఉందిలేండి, లైట్ తీసుకుందాం. ఇక్కడ ఒక్క నిమిషం రాయడంలో తప్పు ఏమనిపిస్తుంది. లెట్స్ సీ. %30 అబ్బా, సారీ, అది 80% కాదు, 30%. ఇప్పుడు చేయండి. You would have gained 80%. Solve it now. $600, correct. ఓకేనా? 100 అనుకుంటే 20% ప్రాఫిట్ అంటే 120. 10% లెస్కి కొని అంటే 90కి కొన్ని. 18 మర్చిపోండి, లాస్ట్లో వాడండి. ఎంత పర్సెంటేజ్ వచ్చేది? 30% వచ్చేది. అంటే ₹27 కలపాలి. 117. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 3. కానీ వాటి డిఫరెన్స్ ఎంత రావాలన్నాడు? 18 రావాలన్నాడు. ఇంటూ 6. ఇక్కడ కూడా ఇంటూ 6. 600 is your answer. సోనియా, ధనలక్ష్మి, విమల, సుచిత్ర అండ్ దోస్ అన్నోన్ నేమ్స్, పేర్లు చెప్పరు, నోరు విప్పరు. వివో, రెడ్మీ, రియల్మీ, గెలాక్సీ J6 అలాగే పిలవాలి మిమ్మల్ని. Who is this Galaxy J6? గెలాక్సీ J6 వాడుతున్న వాళ్ళ పేరేంటి? కృష్ణ. చెప్పొచ్చు కదా కృష్ణ, నోరెప్పవే. అన్నిసార్లు అడిగించుకుంటున్నావు. Who is this Realme X2? Realme X2 ఎవరు వాడుతున్నారు? Realme X2. ఎవరు? పవన్. ఓకే, పవన్ తెనాలి నుంచి నువ్వేనా? వేర్ ఆర్ యూ ఫ్రమ్ పవన్? వైజాగ్. ఓకే, ఇవాళ ఫస్ట్ టైమా పవన్? ఓకే, అక్కడ నీకు నీ పేరు మార్చే ఛాన్స్ ఉంటుంది, చూడు. పవన్ అని పెట్టు.
మొబైల్ లెన్స్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు దీపక్ ఎక్కడ ఉంటుంది అదే ఐడియా ఉందా? తెలియదు, చూడాలి. మీకే తెలుస్తుంది. ఎనీవే పవన్ అర్థమైందా? లిటిల్ మళ్ళీ చెప్పనా? మీరు అడగకపోతే నాకు తెలియదు కదమ్మా. ఫస్ట్ క్లాస్ ఓకే పర్లేదు, ఫస్ట్ క్లాస్ అవని సెకండ్ క్లాస్ అవని అర్థం అయిపోతుంది, ఏమీ కష్టం కాదు. అర్థమయ్యే కంటేనే చాలా ఈజీ. చూడు ఒకసారి జాగ్రత్తగా విను, నీకు అర్థమైందంటే నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను. ఫస్ట్ క్లాస్ కదా నాకు అర్థం కాదు అనుకోకు. రైట్. A shopkeeper sells his goods at 20% profit. Had he purchased it for 10% less and sold it for 18 rupees less, then he would have gained 80% అనుకోవద్దు, 30% వచ్చేది అంట. ఫైండ్ హిస్ ఇనీషియల్ కాస్ట్. క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలి? 20% ప్రాఫిట్ కి తను అమ్ముతున్నాడు. తను 10% అంటే ఏ రేటుకి కొన్నాడో, ఇప్పుడు ప్రెసెంట్ ఏ రేటుకి కొన్నాడో దానికంటే 10% తక్కువ రేటుకి కొని 18 రూపీస్ తక్కువ రేటుకి అమ్మితే తనకి 30% ప్రాఫిట్ వచ్చేది అని చెప్తున్నారు. సో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? సో నీకు వైట్ బోర్డ్ లో చేస్తాను చూడండి. సో తన ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే దాని మీద మనకి 20% కలపాలి, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఎంత వస్తుంది? 120 వస్తుంది. 100 మనం అనుకున్నాం, 100 కాదు. ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి, తెలియదు కాబట్టి 100 అనుకున్నాం. సెకండ్ కేసులో ఏమన్నాడు? ఇంకో 10% తక్కువకి కొని ఉంటే, అంటే కాస్ట్ ప్రైస్ 10% తగ్గితే అన్నాడు. 100లో 10% తగ్గితే 10 తీసేయాలి. 10 తీస్తే ఎంత అవుతుంది? 90 తీసుకొని ఇక్కడ ఒక చిన్న మతలబ్ ఉంటుంది. 18 రూపీస్ తక్కువకి అమ్మితే అన్నాడు. 18 రూపీస్ తక్కువకి అమ్మితే అంటే 120లోంచి 18 తీసేసి రాసేయకూడదు. పర్సంటేజ్ టు పర్సెంటే మనం కంపారిజన్ చేస్తాం. 18 రూపీస్ తక్కువకి అమ్మితే ఎంత వస్తుంది అన్నాడు? 30% లాభం వస్తుంది అన్నాడు. 90 రూపీస్ కొంటే లాభం ఎంత? 30%. 30% అంటే ఎంత? 10% అంటే 9. 30% అంటే 3 × 9 27. 27 కలపాలి. 90కి 27 కలిపితే 117. సో రెండింటికి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 3. 120 కంటే 117 ఎంత తక్కువ? 3 తక్కువ. సో కానీ వాడేం చెప్పాడు? డిఫరెన్స్ 18 రావాలి అన్నారు. కాబట్టి 6 టైమ్స్ అవ్వాలి. డిఫరెన్స్ 6 టైమ్స్ అవ్వాలంటే ఇక్కడ కూడా 6 టైమ్స్. లేదంటే 100 కాస్ట్ తీసుకుంటే 3 వచ్చింది, ఎంత తీసుకుంటే 18 వస్తుంది అనే లాజిక్ తీసుకుంటే అయిపోతుంది. సో ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ నౌ. ఐ మూవింగ్ ఆన్. సిమిలర్ మోడల్ ఫటాఫట్ చేసేయండి. Galaxy M20 entered. Mobile phone లో తెలుస్తుంది దీనివల్ల.
1000 మళ్ళీ సార్ 100 40% 32 వస్తుంది. 32 అంటే 112 112 డిఫరెన్స్ 20 అన్నాడు కదా, కాబట్టి 10 into 100 1000. మనం 100 అస్యూమ్ చేసుకొని చేస్తే డిఫరెన్స్ వస్తుంది, 20 రావాలి. 20 రావాలి తీసుకునే అజంప్షన్ కూడా 10 టైమ్స్ మల్టిప్లై చేయాలి. వెరీ గుడ్ విమల, క్లియర్ కదా నీకు? Okay, so moving on to next question. మళ్ళీ ఇంకొకటి దీపక్ గారు చేయలేదా? $225 అది ఎవరు రాశారు? 225 దీపక్
సార్ రాస్తే అవుతుందా లేదా సార్? ఎలా రాస్తావు? చేతితో టచ్ స్క్రీన్? ఇక్కడ నాకు కూడా ఆప్షన్ ఉంది సార్. అవునా? మొబైల్లో ఆప్షన్ ఉంది. ఓకే, సాల్వ్ చేసే మరెందుకైతే, నీకు ఆప్షన్ ఉందిగా, సాల్వ్ ఇట్. వైట్ బోర్డ్ పెడతా, ఇప్పుడు రాయి. ఇంక సాల్వ్ చేసుకుంటే వస్తుంది సార్. ఇది 21/20 ఎందుకు వేసావు? 5% ప్రాఫిట్ అన్నారు. 5% కాదు, 5% మోర్ ప్రాఫిట్. 5% మోర్ అంటే 30% అయ్యాలి. 13/10. అయితే తప్పు చేశారు సార్. ఆన్సర్ అది కాదు. 13/10. చేసి అలాగే 13/10 వేయి. అదేంటిది? ఎస్పైసీ చేసా సార్. మొత్తం సీతో డివైడ్ చేసా. మొత్తం సీతో డివైడ్ చేసావా? ఓకే ఓకే. స్పేస్ లేదా? నువ్వు నోట్బుక్ లో చేసి చెప్పు అంత వచ్చింది. ఇది అరేంజ్ చేస్తాను మరి చెప్పు. sometime try it out. ఈజీయే, కష్టమేమి కాదు. వాళ్ళకి లాక్డౌన్ వల్ల ఐప్యాడ్ మీద రాయడానికి ఒక పెన్సిల్ ఉంటది, ఐప్యాడ్ పెన్సిల్ అని, ఐ పెన్సిల్ అని.
తప్పు వచ్చింది, క్యాల్కులేషన్ మిస్టేక్ చూసుకో. అది కొండం అవ్వట్లా. ఎప్పుడైతే మనకి లాక్డౌన్ లిఫ్ట్ చేస్తారో విల్ బై దట్. అప్పుడు మీకు మామూలుగా నోట్బుక్ లో ఎలా రాస్తారో అలా రాసేయచ్చు. అందుకే మీకు అక్షరాలు కొంచెం సరిగ్గా కనపట్లేదు. టెంపరరీ ప్రాబ్లమ్ ఫర్ ఆల్ ఆఫ్ us. సో చేస్తా చూడండి తెలియని వాళ్ళందరూ. సో ఇనీషియల్ గా 25% అంటే ఎంత, 1/4 కదా. సో కాస్ట్ ప్రైస్ ని మనం 4x అనుకుందాం. సిపి 4x, అప్పుడు ఎస్పీ ఎంత అవుతుంది, 5x అవుతుంది. క్లియర్. సో సెకండ్ కేసులో ఏం చెప్పాడు, 900 తక్కువ కొని 900కి తక్కువగా అమ్ముంటే అంటే అర్థం ఏంటి, 4x minus 900 by 5x minus 900. అప్పుడు ఏమయ్యేది అన్నాడు, 5% మోర్, 30% ప్రాఫిట్ వచ్చేది. అప్పుడేమో 10/13 అయ్యేది. ఎందుకు 30% అంటే అర్థం ఏంటి, కాస్ట్ ప్రైస్ 100 అయితే సెల్లింగ్ ప్రైస్ 130 కదా, 30% అంటే 10/13 అంతే. సాల్వ్ చేసేయడం ఇంకేం లేదు. 13 4s ఎంత, 52 52x మైనస్ 13 9s 117 11700 ఈక్వల్ టు 50x మైనస్ 9000. సో 2x is equal to 117 అటు తీసుకెళ్ళాలి. ఎంత అయింది, 2700. 2x ఈక్వల్ టు 2700. మనకు కావాల్సింది ఏంటి, కాస్ట్ ప్రైస్ అంటే 4x కావాలి. 4x ఈక్వల్ టు 2700 ఇంటూ 2, 5400. Is it clear, Dhanlakshmi, Vimla and others? సోనియా డౌట్ ఉందా? అర్థమైంది. సో shall I move on? సుచిత్ర, కిరణ్మయ్. Yes sir, clear. ఓకే, క్లియర్ చేస్తున్నాను. సేమ్ మోడల్ ట్రై చేయండి. క్లియర్ అన్న వాళ్ళందరూ ఇది చేయాలి. విమలా ఎడిటోరియల్ వెంటనే మానేసావు కంప్లీట్ గా?
చేసేసారు అందరూ. 3800. సోనియా వచ్చిందా నీకు? ఎనీవే చేస్తాను. Kiran Mai got it. But anyways, I'm doing it. 20% ఎంత? 1/5. 5x 6x. సో ఏం చెప్పాడు? 600 less 400 less. 5x minus 600 by 6x minus 400. 10/13. అది 10% కదా రాసేదా? 10% more profit. 65x minus 10800. 78. 7,800. లెక్కలు మర్చిపోయాను, ఎవరైనా నేర్పించండి. 60x minus 4,000. సో 5x equal to అటువైపు వెళ్తే ఏమైంది? 3,800. మనకు కావాల్సింది కూడా అదే, 5x కదా అడిగాడు. ఇనిషియల్ కాస్ట్ ప్రైస్ ఇస్ 5x. ఆన్సర్ ఇస్ 3,800. ఓకేనా? సో ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సోనియా క్లియర్? నువ్వు ఇంకా ఆన్సర్ చేయలేదు. ఉన్నావా, డ్రాప్ అయిపోయావా? ఉన్నావు. అర్థమైంది. ఓకే. ఇవి చూడండి, తిక్కగా ఉంటాయి కానీ బాగుంటాయి. టేక్ సమ్ టైమ్, దే ఆర్ ఈజీ.
నైన్ 1/11% లాసా? సెల్స్ ఆల్ ఆర్టికల్స్ కాదు, 10 ఆర్టికల్స్ ఫర్ 11. క్వశ్చన్ లో తప్పుంది, అడగకుండా ఎలా చేస్తుంది అమ్మాయి? సమ్ ఆర్టికల్స్ ఎట్, ఓకే ఒక నిమిషం ఆగండి. 11 ఆర్టికల్స్ ఫర్ 10 అండ్ సెల్స్ దెమ్ ఎట్ 10 ఆర్టికల్స్ ఫర్ 11. ఎలాగా 11 ఆర్టికల్స్ 10 రూపాయలు కొన్నది, 10 ఆర్టికల్స్ 11 రూపీస్కి అమ్మండి. పదకొండు ఆర్టికల్స్ 10 రూపీస్కి కొని 10 ఆర్టికల్స్ 11 రూపీస్ చొప్పున అమ్మింది. $21% ప్రాఫిటా? సో ఇలాంటి క్వశ్చన్ ఎలా చేస్తారు? ఎన్ని ఆర్టికల్స్ తెలియదు కదా మనకి, ఏం చేద్దాం? చూడండి చాలా ఈజీ. సో లెట్స్ టేక్ 110 ఆర్టికల్స్ అనుకుందాం. 110 ఎందుకు తీసుకున్నాను? మనకి 11 కనిపిస్తుంది, 10 కనిపిస్తుంది. ఎల్సిఎం తీసుకుందాం. 11కి 10కి ఎల్సిఎం ఎంత? 11. 110 ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఇది కొనడం, ఇది పర్చేజ్, ఇది సెల్లింగ్. 110 ఆర్టికల్స్ కి ఎంత కొన్నట్టు చెప్పండి? 11 ఆర్టికల్స్ 10 రూపాయలు ఇచ్చాడు అంటే 110 ఆర్టికల్స్ కి ఎంత ఇచ్చినట్టు? 100 రూపాయలు ఇచ్చినట్టు, అవునా కాదా? 11 ఆర్టికల్స్ కి 10 రూపీస్ ఇస్తే 110 ఆర్టికల్స్ కి 100 రూపీస్ ఇచ్చినట్టు. సెల్లింగ్ సైడ్ రండి, సెల్లింగ్ సైడ్ కూడా 110 వేద్దాం. సెల్లింగ్ సైడ్ ఏం చెప్పారు? 10 ఆర్టికల్స్ 11 రూపీస్ కమ్మాడు. 10 ఆర్టికల్స్ 11 కమ్మితే 110 ఆర్టికల్స్ ఎంత కమ్మినట్టు? 10 into 11 వేస్తే కదా 110 వస్తుంది. సో 11 into 11 వేస్తే 121. ఆన్సర్ ఏంటి? 21% ప్రాఫిట్. ఎవరికైనా డౌట్ ఉందా? ఇలాంటి సమ్స్ లో ఇది బెస్ట్ అప్రోచ్. చక్కగా రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే, ఎందుకంటే మనం పర్చేజ్, సెల్, ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత అని చెప్పినప్పుడు ఎన్ని కొన్నామో అన్ని అమ్మితేనే కదా చెప్పగలం. 100 వస్తువులు కొన్నావు, 90 అమ్మేసి నేను లాస్ అయిపోయినట్టు ఎలా అవుతుంది? మిగిలిన 10 ఉన్నాయి కదా. 100కి 100 కూడా అమ్మేస్తే అప్పుడు ప్రాఫిటా లాసా చెప్తాం. ఇప్పుడు మనం ఎన్ని ఆర్టికల్స్ అనుకోవాలనేది స్మార్ట్ గా ఆలోచించాలి. 11 ఆర్టికల్స్ అనుకోవడం వల్ల తలనొప్పి. 10 ఆర్టికల్స్ 11కి అమ్మాడు, ఆ ఒక్క ఆర్టికల్ ఎంతకు అమ్ముతాడు అని మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి. దీని బదులు నేను ఏమనుకున్నాను? 110 ఆర్టికల్స్ అనుకున్నాను. 110 ఎందుకు అనుకున్నాను? 10, 11 రెండింటితో తెగిపోతుంది. సో ప్రాబ్లం రాదు. 110 ఆర్టికల్స్ అనుకున్నప్పుడు 11 ఆర్టికల్స్ కి 10 రూపీస్ పెడుతున్నాడు. సో క్రాస్ మల్టిప్లికేషన్ ఏంటి? 110 ఆర్టికల్స్ కింద అవుతుంది. 11 into 10 110. సో 10 into 10 100 రూపీస్ ఖర్చు అయింది. సెల్లింగ్ సైడ్ రండి. 10 ఆర్టికల్స్ 11 రూపీస్ కమ్మాడు. 10 ఆర్టికల్స్ 11 రూపీస్ కమ్మితే 110 ఆర్టికల్స్ ఎంతకు అమ్ముతాడు? 10 into 11 వేస్తే 110. సో 11 into 11 వేస్తే 121. డిఫరెన్స్ ఎంత? 21. 21% ప్రాఫిట్. ఈజ్ ఇట్ క్లియర్? రైజ్ యువర్ హ్యాండ్. ఓకే, కిరణ్మయి, సుచిత్ర,
What? So, Okay. Okay. I'm moving on. So ఈ టైప్ క్వశ్చన్స్ కి ఏం చేయాలి అర్థమైంది కదా. యూ టేక్ ది ఎల్సిఎం ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ ద అమౌంట్. కన్ఫ్యూజన్ రాకుండా చేసుకుంటాం. ఇలాంటివి ఇంకొన్ని ఉంటాయి చూడండి సేమ్ మోడల్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడగానే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎన్ని తీసుకుంటారు చెప్పండి. 30. అంతే అంతే చేసేయండి. ఒకటే స్టెప్ అంతే. 30 ఆర్టికల్స్ ఎంత కొన్నాడు, 30 ఆర్టికల్స్ ఎంత కమ్మాడు అంటే తెలుస్తుంది. ఆర్టికల్స్ 25 కొన్నాడు. సేమ్ 30 ఆర్టికల్స్ ఇంటూ 6 36 కమ్మాడు. సో 11/25 అంటే 44%. 11/25 into 100 44%. సింగిల్ స్టెప్. సో డోంట్ టేక్ మచ్ టైం. ఒక ఆర్టికల్ అనుకుంటే మీకు ఊరికి డెసిమల్స్ వస్తాయి, తలనొప్పి. దాని బదులు ఎలా వేసుకుంటే మీకు ప్రశాంతంగా ఫాస్ట్ గా చేసుకుంటారు. డెసిమల్స్ కూడా చేయొచ్చు, కొంచెం స్లో అయిపోతుంది బ్రెయిన్. Shall I move on? Sonia? What's sir? 44%. Okay, moving on. Same model, చెప్పాలి. సేమ్ మోడల్ కాదు, చిన్న చేంజ్ ఉంది. I'm sorry. ఇది సేమ్ మోడల్, ఈజీయే. %40 లాస్. స్ట్రైట్ ఫార్వర్డ్ అబ్బా. చూడండి 1 to 4, 1 to 4 కి ఎల్సిఎం ఎంత 4. ఓకే, అమ్మినవన్నీ 4. సో కొన్నవి కూడా 4 ఉండాలి. కానీ వాడు ఏం చెప్పాడు, 2 విడతలుగా కొన్నాడు, సేమ్ నెంబర్ కొనాలి. సో ఇక్కడ 2 ఐటమ్స్ కొన్నాడు కాబట్టి ఇక్కడ కూడా 2 ఐటమ్స్ వేస్తే సరిపోతుంది కదా, సేమ్ నెంబర్. ఇక్కడ 2 ఐటమ్స్ 1 రూపీ. సో ఇది 1 ఐటమ్ 2 రూపీస్. సో 2 ఐటమ్స్ ఎంత అవుతుంది, 4 రూపీస్ అవుతుంది. ఈ 4 + 1 ఎంత అయింది, 5 రూపీస్ అయింది. ఇక్కడ 4 అయిపోయింది, ఇక్కడ 4 సరిపోయింది ఇక్కడ. సో 5 రూపీస్ కి కొన్నాడు, 3 రూపీస్ కి అమ్మాడు. 2 రూపీస్ లాస్, 2/5.
విచ్ ఈస్ 40% లాస్. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ 4 అనుకుందాం, 4 అనుకున్నాం. సెల్లింగ్ ఎలాగో 4/3 కాబట్టి సరిపోయింది. కొనేటప్పుడు ఏంటంటే ఏవి ఏ లెక్కన అని అడిగారు, ఇక్కడ సేమ్ అని రాశాడు. ఒక సెట్ కేమో 2 ఆరెంజెస్ పర్ అని క్లియర్గా ఇచ్చాడు, ఆ 2 అలా ఉంచేయండి. ఆ 1 ఉన్నదాన్ని 2 చేయండి. ఒక ఆరెంజ్ 2 రూపీస్ అయితే 2 ఆరెంజెస్ ఎన్ని అవుతాయి, 4 రూపీస్ అవుతాయి. సో మొత్తం 4 ఆరెంజెస్ సరిపోతుంది. అప్పుడు 4 ఆరెంజెస్ కాస్త 5 రూపీస్, 5 రూపీస్కి కొని 3 రూపీస్కి అమ్మాడు, అంటే 2 రూపీస్ లాస్ అయింది. 2 రూపీస్ లాస్ దేని మీద, 5 రూపీస్ మీద. 5 రూపాయల మీద 2 రూపాయలు లాస్ కాబట్టి 2/5 విచ్ ఈస్ 40%. మళ్ళీ చెప్పాలా? ఓకేనా సోనియా? సార్ చెప్పాలా? చూడండి ఇక్కడ ఏంటంటే పర్చేజులు రెండు విడతలుగా చేశాడు, సెల్లింగ్ ఒకేసారి చేశాడు. ఓకే, మీరు ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటి, మనం క్వాంటిటీ ఎంత అని అనుకోవాలని చెప్పాను కదా స్టార్టింగ్ లో. మనకి ఏం కనిపిస్తుంది, 1, 2, 4 కనిపిస్తుంది. 1, 2, 4 ఎల్సిఎం ఎంత, 4 కదా. సో 4 ఐటమ్సే కొన్నాడు, 4 ఐటమ్సే అమ్మాడు అనుకోండి. అమ్మడం క్లియర్. 4 ఎంతకు అమ్మాడు, 3 రూపీస్కి అమ్మాడు. కొనేటప్పుడు ఒక కండిషన్ ఇచ్చారు, మొదటి కేసు రెండో కేసు ఈక్వల్, నెంబర్ సేమ్ అని. రెండో కేసులో ఎన్ని కొనాలని చెప్పాడు, 2 అన్నాడు. అంటే మనం ఎంత వేస్తే ఇక్కడ మొత్తం 4 వస్తుందో చూసుకోండి. రెండో కేసులో 2 ఉంది, మొదటి కేసులో కూడా 2 వేస్తే 4 అవుతుంది కదా, సరిపోయింది. రెండో కేసులో రెండింటిని ఎంత పెట్టుకున్నాడు, 1 రూపాయి పెట్టుకున్నాడు, 1 రూపాయి. మొదటి కేసులో ఒక ఆరెంజ్ 2 రూపీస్ పెట్టాడు, సో 2 ఆరెంజెస్ ఎంత అవుతుంది, 4 రూపీస్ అవుతుంది. సో టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అయింది, 5 అయింది. కాస్ట్ ప్రైస్ 5 అయింది, సెల్లింగ్ ప్రైస్ 3 అయింది. డిఫరెన్స్ ఎంత, -2. సో లాస్ పర్సెంటేజ్ ఎంత, 2/5. కాస్ట్ ప్రైస్ 5 కదా, 40%. క్లియర్? Read the question if you want. ఏ స్టెప్ డౌట్ ఉంటే ఆ స్టెప్ అడుగు, చెప్తా మళ్ళీ. అర్థమైందా? సరే, ఐఎమ్ మూవింగ్ ఆన్. మీరు నోట్ చేస్తున్నారా? నేను వెళ్ళిపోతున్నాను నెక్స్ట్ క్వశ్చన్ కి ప్రతిసారి. ఈజ్ ఇట్ ఓకే? Yes, sir. ఓకే, మీకు స్పీడ్ ఎక్కువ అవుతుంది అనిపించినా తక్కువ అవుతుంది అనిపించినా చెప్పాలి. చూడండి, చిన్న మార్పు చేసి ఇచ్చాడు ఈ క్వశ్చన్.
$200. ఒక్కరికి వచ్చింది. దీపక్, సాల్వ్ ఇట్ ఆన్ ది వైట్ బోర్డ్. కొంచెం చిన్నగా రాయడానికి ట్రై చేయి. ఫింగర్ పడతా. వన్ ఆరెంజ్ కాస్ట్ ప్రైస్ 1/250 రూపీస్ అనుకుంటే సెల్లింగ్ యాక్షన్స్కి వెళ్ళిపోతున్నావు ఊరికే. ఇది ఎలానే వస్తుంది సార్. అలా అలవాటు అయిపోయిందా? ఎందుకు బయలుస్తారు ఊరికే? ఆ బయలుస్తేనే భయం వేస్తుంది నాకు. ఒక నిమిషం. సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ 1/x into 1/x by 1/250. అంతేనా? అంతే సార్. ఇంకెవరైనా చేశారా? I'm waiting. Others?
చూడండి. సో 250 ఆరెంజెస్ 1 రూపీ కదా. మళ్ళీ ఒకసారి అంటే ఫ్రాక్షన్స్ లేకుండా ఎలాగా, ఎందుకంటే యూ హ్యావ్ టు కల్టివేట్ దట్ మైండ్ సెట్. వీలైనంత వరకు ఫ్రాక్షన్స్ పర్సంటేజెస్ కంటే ఫ్రాక్షన్స్ బెటర్, ఫ్రాక్షన్స్ కంటే ఎల్సిఎం బెటర్. ఇది ఆలోచించాలి ఎప్పుడు. పర్సంటేజెస్ వాడితే కొంచెం క్లమ్జీ అవుతుంది, దాని బదులు ఫ్రాక్షన్స్ వాడుకుంటే సుఖం. 1/లు గట్రా వస్తే మళ్ళీ కొంచెం క్లమ్జీ అవుతుంది, దాని బదులు ఎల్సిఎం వాడుకుంటే బెటర్. ఒకసారి ఆలోచించండి. 25% ఎంత? 1/4. కాబట్టి నేనేమనుకుంటానంటే ఇక్కడ 1 రూపీ బదులు ఐ టేక్ 4 రూపీస్. అంటే 250 బదులు 250 బదులు ఏం తీసుకోవాలి? 1000. 250 ఆరెంజెస్ 1 రూపీ అయితే 1000 ఆరెంజెస్ ఎంత అవుతాయి? 4 రూపీస్ అవుతాయి. దాని మీద మనకి ఎంత లాభం రావాలి? 25%. 25% అంటే 1/4. 4 రూపీస్కి 1 రూపీ కలపాలి. ఎంత కలపాలి ఇప్పుడు? 5 అయింది. ఆరెంజెస్ సేమే కదా, 1000 కదా. 1000 ఆరెంజెస్ 4 రూపీస్కి కొని 1000 ఆరెంజెస్ 5 రూపీస్కి అమ్మాలి. అంటే 1 రూపీకి ఎన్ని అమ్మినట్టు? 200 కదా దీపక్, అవునా కదా? దీపక్ అర్థమైందా కాలేదా? అర్థమైంది సార్. Isn't it simpler and faster? ఇదే సింపుల్. అదే చెప్తున్నాను నీకు. ఇప్పుడేనే కాదు, మళ్ళీ నీకు టైమ్ అండ్ వర్క్ లో ప్రాబ్లం వస్తుంది. నువ్వు టైమ్ అండ్ వర్క్ లో కూడా నాకు తెలిసి 5 రోజుల్లో చేస్తారంటే రోజుకు 1/5 వేస్తున్నావా? అదే సార్, అది ఎల్సిఎంఏ వాడు, అన్ని చోట్ల ఎల్సిఎం వాడు. ఈవెన్ మిక్సర్స్ అలిగేషన్స్ లో కూడా ఎల్సిఎం వాడు. ఎల్సిఎం మెథడ్ చాలా స్మార్ట్ గా పనిచేస్తుంది. ఇది అర్థం కాని వాళ్ళకి రిపీట్ చేస్తాను. ఎవరెవరికి రిపీట్ చేయాలి? సోనియా, ధనలక్ష్మి, ఎనీవే వైట్ బోర్డ్ మీద మళ్ళీ చేస్తున్నాను చూడండి. మరొకసారి చెప్తున్నాను, కంగారు ఏమీ లేదు, చాలా ఈజీ. సో మామూలుగా ఏం చెప్తారంటే మనకి, సో లెక్కలో ఏం చెప్తారు? ఒక ఆరెంజ్ 250 రూపీస్, సారీ 250 ఆరెంజెస్ 1 రూపీ. ఇదేమో రూపీస్, ఇదేమో క్వాంటిటీ, అంతేనా? 250 ఆరెంజెస్ 1 రూపీ పెట్టి కొన్నాడు. 25% లాభం రావాలి వచ్చింది అనుకుంటే అప్పుడు 1 రూపాయికి ఎన్ని అమ్మినట్టు అని అడిగాడు. మీరు ఏమి కంగారు అవ్వకండి. ఫస్ట్ 25% చూడగానే మనకి ఏం గుర్తు రావాలి? 1/4, అంతేనా? 25% అంటే 1/4 కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ 1 ఐ విల్ టేక్ 4 హియర్. 4 రూపీస్ అంటే అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ 1000 తీసుకోవాలి కదా. కాస్ట్ ప్రైస్ ని 4 చేసేయండి, ఏం లేదు. 1/4 కదా. టేక్ కాస్ట్ ప్రైస్ యాజ్ 4, కానీ మన కాస్ట్ ప్రైస్ 1 ఇచ్చాడు, 4 చేసేయండి. ఇక్కడ వరకు క్లియరా సోనియా? ఓకే సార్. 250 ఆరెంజెస్ 1 రూపాయి పెట్టి కొన్నాం, కాస్ట్ ప్రైస్ 1 వచ్చింది. 25% అంటే 1/4 కాబట్టి మనకి కాస్ట్ ప్రైస్ 4 చేద్దాం. 4 చేసుకుంటే మనకి సెల్లింగ్ ప్రైస్ 5 తీసుకోవచ్చు కదా. హ్యాపీ కదా? ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 5. నెంబర్ సేమ్. 1000 ఆరెంజెస్ 4 రూపీస్ కి కొన్నాడు, 5 రూపీస్ కి అమ్మాడు. అర్థమైందా? వాడు అడుగుతుంది ఏంటి? 1 రూపాయికి ఎన్ని అమ్మాడు అని అడిగారు. 5 రూపాయలకి 1000 ఆరెంజెస్ అమ్మితే 1 రూపాయికి ఎన్ని? 200 అమ్మినట్టే కదా. That's your answer. Think again. One by 4. 4 is your cost price. అప్పుడు 5 is your selling price. మనం day 1 రోజు రాసుకున్నాం. We are using that logic to avoid fractions. రిపీట్ చేయాలా? అర్థమైంది. ధనలక్ష్మి, ఓకే. సార్ ఒకసారి లాస్ట్ 2 స్టెప్స్ చెప్పరా? చెప్తా. మళ్ళీ చూడు ఫస్ట్ నుంచి. ఏమీ లేదు, చాలా ఈజీ. వాడు ఇచ్చింది ఏంటంటే 1 రూపాయికి 250 ఆరెంజెస్ కొన్నాడు అని చెప్పారు. క్లియర్ గానే ఉంది అక్కడ. తర్వాత ఏం చెప్పాడు? 25% ప్రాఫిట్ కి అమ్మేశారు అని చెప్పారు. 25% ప్రాఫిట్ కి అమ్మేశారు. అమ్మేసింది అంటే అర్థం ఏంటి? 1 రూపాయికి అమ్మలేదు కదా, దాని మీద 25% లాభం వేసుకో. అంటే పావలా కలుపు. 250 ఆరెంజెస్ ని
రూపాయి పావలాకి అమ్మాడు. రూపాయి పావలాకి 250 అయితే రూపాయికి ఎన్ని అమ్మినట్టు అని అడిగాడు. ఇది లెక్క. అయితే క్యాల్కులేషన్ చిన్న క్లమ్జీ అవుతుంది. క్యాల్కులేషన్ క్లమ్జీ అవుతుంది కాబట్టి మనం ఏం చేసుకున్నాం, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ ₹1 తీసుకోకుండా ₹4 తీసుకున్నాం. ₹4 ఎందుకు తీసుకున్నాను? 25% అని చెప్పారుగా క్లియర్గా. 25% అంటే 1/4 కదా. మనం ఎప్పుడు డినామినేటర్ కాస్ట్ ప్రైస్ అనుకుంటాం కదా. 4 కాస్ట్ ప్రైస్ అయితే 5 ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 4కి 1 కలపాలి, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. కాబట్టి నేను ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ 1 యాజ్ కాస్ట్ ప్రైస్, ఐ హావ్ టేకెన్ 4 యాజ్ కాస్ట్ ప్రైస్. 4 కాస్ట్ ప్రైస్ అన్నప్పుడు క్వాంటిటీ పెరిగిపోతుంది కదా. ₹1కి 250 వస్తాయి, ₹4 కింద వస్తాయి, 1000 వస్తాయి. ₹4కి 1000 వస్తాయి. ₹4కి 1000 వస్తాయి. ₹4కి 1000 వస్తే మనకి 25% ప్రాఫిట్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ 5 అయింది. సేమ్ 1000 ఆరెంజెస్ ₹5 అమ్మాడు. ₹1000 ఇచ్చి 1000 ఆరెంజెస్ ₹4 పెట్టుకొని అదే 1000 ఆరెంజెస్ ₹5 అమ్మేస్తాడు. మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి, ₹1కి ఎన్ని అమ్మాడు అని అడిగారు. చూడండి క్వశ్చన్ మళ్ళీ. హౌ మెనీ ఫర్ ఏ రూపీ, ఏ రూపీ అంటే ₹1. ₹1కి ఎన్ని అమ్మాడు అని అడిగారు. ₹5కి 1000 అమ్మాడు, ₹1కి 200 అమ్మాడు, అంతే. క్లియర్ అయిందా? ఓకే. Fine. So I'm moving on to the next question. సేమ్ మోడల్ ట్రై చేయండి. దీపక్ నేను చెప్పినట్టుగా చేయి. ఇప్పుడు 10%, 10, 11 అంటే 1/10 కదా. కాస్ట్ ప్రైస్ 10 అనుకో, అప్పుడు 110 ఆరెంజెస్ వస్తాయి. 110 ఆరెంజెస్ 11కి అమ్మారు. ఒక ఆరెంజ్కి ఎన్ని అమ్మినట్టు? 10 ఆరెంజెస్. అయిపోయిందా లేదా? నోటుతో అయిపోయిందా లేదా? మాటలతోనే అయిపోయింది మనకి. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ 1 యూ విల్ టేక్ 10. ఎందుకు? 10% అంటే 1/10. సో ₹10కి ఇక్కడ 10 అనుకుంటే, ఇక్కడ 10 అనుకుంటే ఇది 110 అయిపోయింది. ఆ 110 ఆరెంజెస్ ఎంతకి అమ్మాడు? 11కి అమ్మాడు. ఆరెంజ్ అయిపోయింది. ₹1కి 11 ఆరెంజెస్, 10 ఆరెంజెస్. ఈ 1/1 లేడాలన్నీ మనకి ఇనిషియల్ గా ఫస్ట్ స్టెప్ బాగుంటది, ఈజీగా పడిపోతుంది, తర్వాత స్లో అయిపోతుంది. మిగిలిన వాళ్ళు చేశారా? You can solve it in mind.
ఎవరు చేయలేదా అది? సరే చూడండి, ఎందుకు కన్ఫ్యూజన్ అనేది అన్నమాట. 11 ఆరెంజెస్ 1 రూపీకి కొన్నాడు. ఇది క్వాంటిటీ, ఇదేమో ప్రైస్. 11 ఆరెంజెస్ 1 రూపీ కొన్నాడు. ఇక్కడ మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ 1/10, 10% అన్నాడు కదా. సో కాబట్టి కాస్ట్ ప్రైస్ ని 10 చేయడానికి ట్రై చేయండి. కాస్ట్ ప్రైస్ 10 చేస్తే సెల్లింగ్ ప్రైస్ 11 అయిపోద్ది ఆటోమేటిక్గా. సో కాస్ట్ ప్రైస్ 10 చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ 10 అవ్వాలంటే ఇక్కడ 110 అవ్వాలి, అంతే కదా. సో ఈ 110 ఐటమ్స్ ని ఎంత కమ్మాడు? సెల్లింగ్ ప్రైస్ 11 కదా, కాస్ట్ ప్రైస్ 10 అయితే సెల్లింగ్ ప్రైస్ 11. 110 ఐటమ్స్ 11 రూపీస్ అయితే 1 రూపాయికి ఎన్ని వస్తాయి? 10 ఐటమ్స్ వస్తాయి. దట్స్ యువర్ ఆన్సర్. ఇందాక ప్రైస్ లెఫ్ట్ కి రాసి క్వాంటిటీ రైట్ రాసాను, ఇప్పుడు క్వాంటిటీ లెఫ్ట్ రాసి ప్రైస్ రైట్ రాసాను. చెక్ చేయండి, ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. క్లియరా? రైజ్ యువర్ హ్యాండ్. మూవింగ్ ఆన్. అంటే ఇలా చేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది అంతే, ఫ్రాక్షన్స్ చేయకుండా. సేమ్ మోడల్, స్లైట్లీ డిఫరెంట్ మోడల్ అనుకుంటా, చూడండి. ఇది ట్రై చేయండి.
24. నార్మల్ ఫ్రాక్షన్ మెథడ్ లోనే చేశారు సార్. అలవాటు అవ్వాలి కదా, పర్లేదు ఏం కాదు, ప్రస్తుతానికి చేయడం ఇంపార్టెంటే కానీ పిక్ ఇట్ అప్. నా సజెషన్ ఒకటే, ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా దే క్యారీ సర్టెన్ మెథడ్స్, ఎక్కడో నేర్చుకుని ఉంటారు, ఎలాగో చేసి ఉంటారు, అండ్ దే బీన్ సర్వింగ్ దమ్ వెల్ అండ్ గుడ్. అది హెల్ప్ చేస్తున్నాయి. ఆ మెథడ్స్ తప్పని కూడా కాదు. నేనంటే నాకు కొంచెం బద్ధకం, ఎందుకు క్యాల్కులేషన్స్ లాజికల్ గా ఇంకా బెటర్ గా చేయొచ్చేమా అని ఆలోచిస్తూ ఉంటాను. సో బెటర్ లాజిక్ వచ్చినప్పుడు పిక్ చేసుకుందాం. చూద్దాం ఎలా వస్తుంది. ₹1 సెల్లింగ్ ప్రైస్, 32 క్వాంటిటీ. ఇక్కడ 1/10 ఇచ్చాడు అంటే 10 కాస్ట్ ప్రైస్ అయితే 9 సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో 9 వేద్దాం ఇక్కడ. 9 సెల్లింగ్ ప్రైస్ అయితే ఇంటూ 9, 32 ఇంటూ 9 అయింది. సో 9 సెల్లింగ్ ప్రైస్ అంటే అర్థం ఏంటి? 10 విల్ బి హిస్ కాస్ట్ ప్రైస్.
10 కాస్ట్ ప్రైస్ కాబట్టి దానికి 20% యాడ్ చేస్తే 12 అవుతుంది. సో 12 ఐటమ్స్ 12 రూపీస్కి ఇన్ని ఐటమ్స్ అమ్ముతున్నాడు. సో 1 రూపీకి ఎన్ని వస్తాయి? 32 × 9/12. 3 3s 3 4s 4 1s 4 8s 24. నాకు 24 వచ్చింది దీపక్. ఫ్రాక్షన్స్ వాడకుండా రిపీట్ చేయనా? అర్థమైంది. అందరూ పే అటెన్షన్. సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, క్వాంటిటీ. ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 1. 32 అమ్ముతున్నాడు. అంటే 1 రూపాయికి 32 ఐటమ్స్ అమ్ముతున్నాడు. కానీ లాస్ వస్తుందని చెప్పాడు. లాస్ ఎంత? 10%. 10% లాస్ అంటే అర్థం ఏంటి? 10 రూపాయలు కాస్ట్ ప్రైస్ అయితే 10 రూపాయల మీద రూపాయి లాస్, 9 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. దీన్ని మనం వాడుకుందాం. కానీ ఇక్కడ 1 రూపీ ఇచ్చాడు కదా, 1ని 9 చేసేయండి ఫస్ట్. సో 9 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 10. కాస్ట్ ప్రైస్ 10 అవుతుంది. ఇంటూ 32 చేయాలి కాబట్టి ఇంటూ 9 చేయాలి కాబట్టి ఇక్కడ 32 × 9. ఈ స్టెప్ వరకు క్లియరా లేదా? సరే అందరూ, సోనియా, ధనలక్ష్మి, ఎస్ సార్. ఈ స్టెప్ అర్థమైందా లేదా? క్లియర్ సార్. ఓకే, ఇంకేముంది ఇప్పుడు? కాస్ట్ ప్రైస్ తెలుసు కదా, ఎంత ప్రాఫిట్ కావాలి? 20%. 20% ప్రాఫిట్ రావాలంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 12 రూపీస్ అవుతుంది. సో సేమ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ని 20% ప్రాఫిట్ రావాలంటే ఇక్కడ 10% లాస్. ఇది 10% లాస్ కేస్. 20% ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలి? 12 రూపీస్కి అమ్మాలి. 32 × 9 ఈజ్ ది క్వాంటిటీ. ఇది క్వాంటిటీ, ఇది సెల్లింగ్ ప్రైస్ 12 రూపీస్. వాడు అడిగింది ఏంటి? 1 రూపీకి ఎన్ని అమ్ముతున్నారు అని అడిగాడు. సో కాబట్టి 32 × 9/12. 4 3s 4 8s 3 1s 3 3s 8 × 3 which is 24. ఇది క్లియరేనా? థింక్ చేయండి. దా హాయ్ చెప్పు. హాయ్ చెప్పేసి వెళ్ళిపో. ఇక్కడ చూడు, కెమెరా చూడు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పమని ముద్దెమ్మని చెప్పలే. అర్థమవుతోందా సోనియా, ధనలక్ష్మి? అర్థమవుతుంది సార్. సరే, మూవ్ అయిపోయినా నెక్స్ట్ క్వశ్చన్ కి. ఓకే సార్. సేమ్ మోడల్ చేయాలి.
80 కొత్త కేసులు వచ్చాయండి ఆంధ్రాలో. మొత్తం 893. కర్నూలులో భారీగా ఉంది. 8 1 12 20% లాస్ అంటే 1/5. 5 మీద 1 లాస్. 5 సెల్లింగ్ ప్రైస్ అయితే 5 చేయాలి, అప్పుడు ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఇది 60 అవుతుంది. 20% ప్రాఫిట్ రావాలి. సార్ 48 లాస్ అన్నారు కదా సార్, 20% లాస్. Loss. లాస్ అంటే CP4 Sorry. సిపి ఎస్పీతో మళ్ళీ ఇది 5, అది 4, సో ఇది 4 అవుతుంది. సారీ, 48 అంతేనా? దీని మీద 20% ప్రాఫిట్ రావాలి, 6 అవుతుంది. 6 8 48 ఆరెంజెస్ 6 రూపాయలకి అమ్మాడు, 1 రూపాయికి 8 అమ్మినట్టు. మూవ్ అవునా నెక్స్ట్ క్వశ్చన్ కి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ధనలక్ష్మికి వచ్చింది, సోనియాకి వచ్చిందో రాలేదో. కిరణ్మయి, సుచిత్ర. సార్ వచ్చింది సార్. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇంకోటి సేమ్ మోడల్. ఆ లాసెస్ స్పెల్లింగ్ LOSES డబుల్ S కాదు. చాలా మంది క్వాంట్ టీచర్లకి ఇంగ్లీష్ సరిగ్గా రాదు, అందుకని అలా రాస్తారు. అది ఎక్కడి నుంచో మనం క్వశ్చన్ తీసినప్పుడు ఎలాంటి తప్పులు చేస్తారు. మీ సార్ అన్నిట్లో దూరుతారు కాబట్టి ఇదే పని. మిక్సెస్ అలిగేషన్స్ లో కూడా చాలా మంది ALLI రాయకుండా ALLE రాస్తారు, మీనింగే మారిపోతుంది కంప్లీట్ గా.
18 others. ఫిఫ్టీ అవుతుంది. టెన్ పర్సెంట్ రావాలి, 20% రావాలి. 60 4:3 ratio. 18 ఆన్సర్. అర్థమైందా ఎలా చేశాను? చూడండి, చెక్ వైట్ బోర్డ్. ఫస్ట్ 40 రూపీస్కి 45 అమ్ముతున్నాడు, రైట్? సో మనకి 20% లాస్ అన్నారు కాబట్టి 40 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ అయితే 50 రూపీస్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో 45 ఆరెంజెస్ 50 రూపీస్కి కొన్నాడు. దాని మీద 10% 20% లాభం రావాలంటే 60 రూపీస్కి అమ్మాలి. సో 60 రూపీస్ ఈజ్ ది న్యూ సెల్లింగ్ ప్రైస్. 60 రూపీస్ అనేది న్యూ సెల్లింగ్ ప్రైస్. ఎంత అయిపోయింది, ఇంకేమో. 60 రూపీస్కి 45 ఆరెంజెస్ వస్తాయి. వాడు అడిగింది ఏంటి, 24 రూపీస్కి ఎన్ని ఆరెంజెస్ వస్తాయి అని అడిగాడు. 60, 45 4:3 రేషియోలో ఉన్నాయి కదా, 15 4s 15 3s. సో వీటిని 4:3 అయ్యండి. 6 4s 6 3s 18. ఆర్ మీరు ఇంతకుముందు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. లేదంటే నాకు అది చేయడానికి బద్ధకంతో ఇలాంటి ఆలోచనలు పెట్టుకుంటాను. 60:45 అంటే 4:3 కాబట్టి 24 సేమ్ 4:3 రేషియో. 6 4s 6 3s 18 అవుతుంది. లేదంటే 45 × 24/60. అప్ టు యూ, ఎలా చేసినా అంతే. Is it clear or you want me to repeat? Yes ante clear ana? Okay, fine. Shall we close? 3:57 అయిపోయింది. Let's close for the day. రేపు కూడా ప్రాఫిట్ అండ్ లాస్ కంటిన్యూ చేద్దాం. ఇట్స్ అ హ్యూజ్ చాప్టర్. ఇంకా డిజానెస్ట్ షాప్ కీపర్ మోడల్ ఇంకా చెప్పలేదు. దాంట్లో ఒక 10-15 వెరైటీస్ చెప్తాను. ఇంకా అవి కాక ఇంకా చాలా చాలా ఉంటాయి. ఇట్ మైట్ టేక్ అనదర్ 2 days ఓన్లీ ఫర్ ప్రాఫిట్ అండ్ లాస్. 2 days పట్టొచ్చు, 3 days పట్టొచ్చు. డీటెయిల్డ్గా చేద్దాం. ఓకేనా? Yes, sir. ఓకే, bye. Take care. Bye, sir.